సహోదరులు అనుకున్నాం. చీపు అంతెందుకండి, నిన్న మళ్ళీ పెట్టాడు కదా థాయిలాండ్లో కూర్చొని. నిన్న వీడియో ఉంది కదా. అంటే ఒకసారి తప్పు జరిగిందని మొన్న జరిగింది ఎఫ్ఐఆర్, ఇది నిన్న ఎఫ్ఐఆర్ వచ్చింది. అది జరిగిన తర్వాత నువ్వు వీడియో పెట్టావంటే రిపీటెడ్ ఎగైన్ చేస్తే మళ్ళీ శిక్ష పెద్దది అవుతుంది కదా. ఇప్పుడు 3 సంవత్సరాల శిక్ష 7 సంవత్సరాలు అవుతుంది. ఆటోమేటిక్గా దాన్ని మారుస్తారు, ఆల్టర్ చేస్తారు. ఎందుకంటే నువ్వు చేసింది రిపీట్. ఐటీ సెక్షన్ 67 అదేనండి. ఒకవేళ రిపీట్ చేస్తే అదే నేరాన్ని మళ్ళీ దానికి ఖచ్చితంగా మళ్ళీ శిక్ష పెద్దదవుతుంది. ఇమీడియట్గా దాని మీద యాక్షన్ ఉంటుంది. కాబట్టి వాడికైతే మాత్రం సమయం ఆ టైం బాగాలేదు. వాడు ఏదో పాపం ప్రతిసారి వాడి పెద్ద గ్యాంబ్లర్స్ కోసం నేను సపోర్ట్ చేశాను అంటాడు కదా, అది దాని గురించి నేను తీసాను అంటాడు కదా. వాడే పెద్ద గ్యాంబ్లర్. ఎలా అంటే వాడు చేసేది ఏంటంటే వాడి వ్యూస్ని పెంచుకోవడానికి, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి వాడు చేసే పెద్ద ప్లే అది. ఎలా అంటే ఏదైనా ఒక ఇష్యూలో దూరి ఆ ఇష్యూని వాడి వైపు మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మన వాళ్ళందరూ గొర్రెలాగా పిచ్చోళ్ళలాగా మన అందరం వెళ్ళిపోయి సరే కరెక్ట్ మాట్లాడుతున్నాడు, కరెక్ట్ చెప్తున్నాడు అని చెప్పేసి వాడికి సబ్స్క్రైబ్ చేసేస్తాం అది చూడగానే వీడియో. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు, వాడికి డబ్బు వస్తుంది, దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. ఈ ఇష్యూలో కూడా అలాగే ఎంటర్ అయ్యాడు. ఏదో వాడి వైపు మలుచుకుందాం అనుకున్నాడు, వాడికి మిస్ఫైర్ అయ్యి వాడికి రివర్స్ అయింది ఇది. ఎందుకంటే ఇది కూడా ఇప్పుడు కూడా కనీసం ఒక 5 లక్షలు పెరుగుతారు అనుకున్నాడు సబ్స్క్రైబర్స్, అనుకునే చేశాడు ఈ ఇష్యూ. కానీ 5 లక్షలు తగ్గిపోయారు. ఇంకా 2 మిలియన్ ఉన్నారు. 2 మిలియన్ పైన 3 lakhs 4 lakhs తగ్గారు. ఇంకా 2 మిలియన్ అంటే 20 లక్షలు. 20 లక్షల మంది ఆ చెత్తను చూస్తున్నారా, ఆ చెత్తను వింటున్నారా? 20 లక్షల మంది. సిగ్గుందా మనకి? మీరు బయటికి రండి అయ్యా, బయటికి రండి. మీకు సిగ్గు శరం ఉంటే భారతీయులైతే హిందువులైతే బయటికి రండి. మిమ్మల్ని తిడుతున్నారు, నపుంసకులు అంటున్నాడు మిమ్మల్ని అందరినీ, మనల్ని అందరినీ కలుపుతున్నాడు. ఆడపిల్లల్ని ఎలా పడతారు బట్టలు ఇప్పుకొని తిరగమంటున్నాడు. వాళ్ళ అమ్మని తిప్పమని చెప్తాడా? అలాగా చెప్పగలడా? వాళ్ళ అమ్మగారిని అలా ఉండమనగలడా? వాళ్ళ ఇంట్లో వాళ్ళని అనమనగలడా? అంటే మనకు మాత్రం చెప్తాడు మన ఆడపిల్లలు చెడిపోవాలి, ఎలా పడితే అలా తిరగాలి విచ్చలవిడిగా. వాడు మాత్రం చూసి వాడు పిచ్చిగా వీడియోలు చేస్తాడు, అమ్మాయిలు చేతులేస్తాడు, ఎక్కడెక్కడ పట్టుకుంటాడు. వాడిని గురించి మనం ఇంతసేపు డిస్కషన్ చేసిన పరిస్థితి దౌర్భాగ్యం వచ్చింది ఈరోజు మనకి. వాడిని అయితే వదలండి, పక్కాగా చెప్తున్నా. వాడి అకౌంట్లు సీజ్ అయ్యే వరకు, వాడి పాస్పోర్ట్ సీజ్ అయ్యే వరకు, వాడి తాలూకు సబ్స్క్రైబర్స్ అందరూ డౌన్ అయ్యే వరకు, వాడిని లుక్అవుట్ నోటీసులు జారీ చేసి వాడిని తెచ్చే వరకు భారత్ నేనైతే పోరాటం చేస్తా. నేను స్టార్ట్ చేశాను, నాతో పాటు చాలామంది వస్తారు, రావాలి, అందరూ రండి, కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ఏదోనో ఇండియాకి రప్పించి ఎక్కడ చూపిద్దాం మన సత్తా. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. అవునండి, 6 కోట్లు కాదు 10 కోట్లని ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి చెత్తంతా మనం చూస్తుంటే వాడికి ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా, వాడి వ్యూ ఏం పెట్టాడో అని చూడడానికి మనం చూస్తుంటే అది కూడా డబ్బులుతుంది. వాడి ధీమా అదే. అది కూడా చూడకూడదు, డౌన్లోడ్ చేయకండి, వాడిని అసలు పట్టించుకోండి, వాడు పురుగులా వదిలేయండి. వాడికి 6 కోట్లు కాదు 15 కోట్లు కూడా వస్తాయండి. ఇప్పుడు మనమే ఇస్తున్నాడు డబ్బంతా, మన డబ్బే. తిరిగి నేను ట్యాక్స్ పేయర్ని అంటాడు. ట్యాక్స్ ఎవరికి కడుతున్నావు నువ్వు? ట్యాక్స్ ఎవరికి కడుతున్నావు? భారతదేశంలో ఆర్మీకేమి ఇవ్వట్లేదు నువ్వు, మాకేమి హాస్పిటల్స్కి స్కూల్స్కి ఏమి నువ్వు డొనేషన్ ఇవ్వలేదు. మేము పడేసిన ముష్టికి సంపాదించుకుంటున్న దానికి నీవు ట్యాక్స్ కడుతున్నావు. సో మా డబ్బుతోనే ట్యాక్స్ కట్టుకుంటూ, మా డబ్బుతోనే తింటూ, మా డబ్బుతోనే ఉంటే మమ్మల్ని తిడతావు. మాకు సిగ్గులేదు. ఇంకా నో సబ్స్క్రైబ్, ఇక ముందు సబ్స్క్రిప్షన్ లేదు వాడికి. నో సబ్స్క్రిప్షన్, వెంటనే తీసేయండి. అందరూ బయటికి రండి, వాడిని బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి. ఫస్ట్ రిపోర్ట్ 1,00,000 మంది రిపోర్ట్ కొడితే వాడి ఛానల్ ఎగిరిపోద్ది. ప్లీజ్ దయచేసి రిపోర్ట్ చేయండి. నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం, ధర్మం కోసం. హిందువులందరూ, భారతీయులందరూ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఇది మనందరి శ్రేయస్సు కోసం. ఇలాంటి వెధవల్ని, ఇలాంటి పురుగుల్ని, కరోనా కన్నా పెద్ద వైరస్, యూట్యూబ్ టెర్రరిస్ట్ వీడిని మాత్రం మనం జాగ్రత్తగా బయటికి పంపించకపోతే మన పిల్లలు కాదు, మన సంసారాలే కాదు, చాలా పోతాయి, అన్నీ పోతాయి. దయచేసి అది ఒక్కటి మాత్రం గమనించండి. దయచేసి అందరికీ అభ్యర్థిస్తున్నా, సపోర్ట్ చేయండి, రండి, అందరం కలిసి పోరాటం చేద్దాం. మీరు కూడా కంప్లైంట్ పెట్టండి. మీ ఏరియాలో ఎక్కడ ఎవరు చూస్తున్నారో అందరూ కంప్లైంట్ చేయండి. ఇది చూసిన ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేయండి. ఎఫ్ఐఆర్ అయిందంటే ఇంకొకరికి కూడా అవుతుంది. శ్రద్ధాంజలి పోస్టులు కూడా వస్తున్నాయి అన్వేష్ గురించి, అంటే రియాక్ట్ అవుతున్నారు కదా ఇప్పుడిప్పుడే అని అనిపిస్తుంది. సార్ అందరూ ఎట్లా అంటే ఒకరు పోరాటం చేస్తే వాళ్ళు చేస్తున్నారు కదా, మనం చంపట్లు కొడదాం, ఒక కామెంట్ పెడదాం అనుకుంటారు. లేదు, అది కాదు, సరిపోదు. మీరు కూడా రావాలి. మీరు కమ్ ఫార్వర్డ్. ఒక కరాటే కళ్యాణి వెళ్ళాలి, ఇంకొకరు వెళ్ళాలి కాదు, మీరు కూడా రండి. పోస్ట్ పెట్టేసాము, సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడతామంటే కుదరదండి. సోషల్ మీడియాలో పోస్ట్తో సరిపోదు. శ్రద్ధాంజలి పెట్టేస్తే అయిపోయిందా? వాడు ఇంకా అక్కడ ఉన్నాడు, వాడు ఇంకా చేయాల్సిన చేస్తున్నాడు. భగవద్గీత చిన్నది పాకెట్ భగవద్గీత పట్టుకొని నేను భగవద్గీత చదువుతానంటే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పరా, నువ్వు కరెక్ట్గా ఒక శ్లోకంకి అర్థం చెప్పరా? ఏమీ తెలియదు. వాడు నత్తి మాట్లాడుకుంటే వాడు మాట్లాడేవన్నీ మాటలు మనం వింటున్నాం, మనకు పని లేక. వాడికి ఒక్క మాట్లాడదు. యస్మిన్ యథా వర్తయో మనుష్య తస్మిన్ సదా వర్తవ్యం సధర్మ. ఇదే నాకు నా ధర్మం చెప్పింది, ఇదే నేను నేర్చుకున్న భగవద్గీతలోని రహస్యాలైన ఏదైనా సరే ఇదే చెప్తా. యథా యథా హి ధర్మస్య, మీ అందరికీ తెలుసు. ఎక్కడైతే
అన్యాయం ప్రబలుతుందో అప్పుడు పరమాత్మ వస్తాడు, నాలాగో ఇంకొక రూపంలో వచ్చి వాడికి చెక్ పెడతాడు. ఇలాంటి రాక్షసుడిగా వీడిని అభివర్ణిస్తాం. ఇలాంటి రాక్షసులకు మాత్రం వదలొద్దు ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి.